హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లైఫ్ రామాయిక చెప్పేది వినురవేమ. విష్ణువుకున్న విశ్వరూపం ఎలా ఉంటుందని సుఖ మహర్షి పరీక్షిత్తుకు వివరించిన తరువాత అసలు దాని ఆది ఎలా ప్రారంభమైందని వివరించడం మొదలుపెట్టాడు. ఇందులో ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే మనం సైన్స్ లో చదివిన బిగ్ బ్యాంగ్ థియరీకి ఎంతో దగ్గరగా ఉంటుంది. సో ఇవాల్టి భాగవతం ఎపిసోడ్ లో కేవలం సుఖ మహర్షి పరీక్షిత్తుకు వివరించిన కథ భాగం మాత్రమే కాదు, కొన్ని ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ థియరీస్ కూడా ఉండబోతున్నాయి. కాబట్టి వీడియోని ఆఖరి వరకు చూడండి. భాగవతంలో ఉన్న సిమిలారిటీ అర్థం చేసుకోవాలంటే ముందుగా బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటో గమనిద్దాం. ఒక చిన్న ఇసుక రేణువు నుండి పెద్ద పెద్ద గ్యాలక్సీస్ వరకు ప్రతి ఒక్కటి కలిస్తే మనముండే ఈ యూనివర్స్ అంటారు. సైంటిస్టులు సుమారు 13.8 బిలియన్ ఇయర్స్ కి ముందు ఈ యూనివర్స్ మొదలైందని కనుక్కున్నారు. అది ఎలా మొదలైందని చెప్పడానికి ఎన్నో థియరీస్ ఉన్నప్పటికీ విశ్వవ్యాప్తంగా యాక్సెప్ట్ చేయబడింది బిగ్ బ్యాంగ్ థియరీ. ఎంతో చిన్నగా దట్టంగా ఉండే ఒక పాయింట్ లో జరిగిన పెద్ద ఎక్స్ప్లోజన్ వల్ల స్పేస్, టైం, ఎనర్జీ, మ్యాటర్ ఇవన్నీ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చాయి. ఈ ఎక్స్ప్లోజన్ కి పేరే ద బిగ్ బ్యాంగ్. దీని గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరుపుతూ వచ్చారు. లేట్ స్టీఫెన్ హాకింగ్ లాంటి గొప్ప థియరాటికల్ ఫిజిసిస్ట్స్ ఈ యూనివర్స్ తో పాటు ప్యారలల్ యూనివర్స్, మల్టీవర్స్ లాంటి ఉండొచ్చని ప్రతిపాదించిన థియరీస్ ఎన్నో ఉన్నాయి. ఇక భాగవతంలో చూస్తే అదే క్రియేషన్ థియరీతో అసలు కథ మొదలవుతుంది. సృష్టి గురించి చెప్పాలంటే అది 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. మొదటి భాగాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం అంటే స్పిరిచువల్ రెల్మ్ లేదా అన్మానిఫెస్టెడ్ నేచర్ అని అంటారు. ఈ ప్రదేశంలో అన్ని స్పిరిచువల్ ఫామ్ లో ఉంటాయి. వాటికి ఎటువంటి రంగు, రూపురేఖలు ఉండవు. సృష్టిలో ఉన్న 4 వంతుల్లో 3 వంతులు ఆక్రమించుకుంటుంది. ఇక్కడుండే స్పిరిచువల్ మ్యాటర్ లో ఉన్న ప్యూరిటీ గురించి చెప్పాలంటే ఎంతో పవిత్రంగా భావించే గంగాజలం ఈ స్పిరిచువల్ మ్యాటర్ లో ఒక నీటి బొట్టుతో సమానం. కృష్ణుడు తన అవతారం చాలించిన తరువాత ఈ ప్రదేశానికే వెళ్లిపోయాడు. అందుకే ఈ ప్రదేశాన్ని గోలోక బృందావనమని, అబోర్డ్ ఆఫ్ లార్డ్ కృష్ణగా భాగవతంలో చెప్పబడింది. మిగిలిన 1 వంతు సృష్టిలో లౌకిక ప్రపంచం అంటే మెటీరియల్ రెల్మ్ అనే 2వ భాగం ఉంటుంది. దీన్నే మేనిఫెస్టెడ్ నేచర్ అని కూడా అంటారు. ఇందులో కొంత భాగాన్ని మాత్రమే మనిషి బతికున్నంత కాలం తన 5 సెన్సెస్ తో, మనసుతో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయగలడు. మిగతా భాగం థియరాటికల్ గా తెలుసుకోవడమే కానీ అటువైపుగా ప్రయాణించలేడు. మెటీరియల్ రెల్మ్ లో ఉన్న ప్రతి దానికి రూపం, రంగు, రుచి, వాసన, ఇతర లక్షణాలు అన్నీ ఉంటాయి. మనిషి, జంతువు, చెట్టు, క్రిమికీటకాలు, మట్టి, ధూళి, నీరు, ఆకాశం ఇలా మనం ఫీల్ అవ్వగలిగేవన్నీ అని చెప్పొచ్చు. భాగవతంలో ఉన్న వివరణ ప్రకారం విశ్వంలో ఉన్న ప్రతి దానికి మూలం, ప్రతి ఒక్క పదార్థం ఎగ్జిస్టెన్స్ లో ఉందంటే దానికి కారణం విష్ణుమూర్తి. ఈ 2వ భాగంలో అతను 3 రూపాల్లో ఉంటాడు. ఇవి ధర్మస్థాపన కోసం ఎంచుకున్న దశావతారాలు లేదా కార్యనిర్వహణ కోసం ఎత్తిన ఇతర అవతారాలు కావు. ఇవి కేవలం సృష్టి రచన కోసం ఎంచుకున్న శాశ్వత రూపాలు. మొదటి రూపం కారణోదకశయి విష్ణు. ఊహకందని విశాలమైన రూపంతో కారణోదకం అనే సముద్రంలో శయనించి ఉంటాడు. ఈ సముద్రం నీటితో కాక స్పిరిచువల్ మ్యాటర్ తో ఏర్పడిన సముద్రం. దాని కారణంగా మెటీరియల్ రెల్మ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి కారణోదకమని లేదా కారణ సముద్రం అని అంటారు. ఇక కారణోదకశయి విష్ణు బ్రహ్మాండం ఎగ్జిస్ట్ అవ్వడానికి కారకుడు. మనిషి చర్మం నిండా లెక్కలేనన్ని పోర్స్ ఉన్నట్టే ఈ మహావిష్ణువు వంటిపై కూడా కోటాను కోట్ల పోర్స్ ఉంటాయి. అతను శ్వాస వదిలినప్పుడు అతని ఒక్కొక్క పోర్ నుండి ఒక్కొక్క బ్రహ్మాండం అంటే యూనివర్స్ బయటకు ఉద్భవించింది. ఇలా శూన్యం నుండి యూనివర్స్ క్రియేట్ అయ్యే ప్రాసెస్ ముందు చెప్పిన బిగ్ బ్యాంగ్ థియరీలో చెప్పిన విధంగానే జరుగుతుంది. తిరిగి శ్వాస తీసుకున్నప్పుడు ఆ బ్రహ్మాండాలన్నీ తిరిగి తన శరీరంలో ఉన్న పోర్స్ లోపలికి వెళ్లిపోతాయి. ఆ క్షణం మహావిష్ణువు శరీరంపై ఒక్కొక్క పోర్ ఒక్కొక్క బ్లాక్ హోల్లా ప్రవర్తిస్తుంది. ఉద్భవించిన ప్రతి యూనివర్స్ గుడ్డు రూపాన్ని పోలి ఉంటాయి. వీటిని హిరణ్య గర్భం అంటారు. ఒక్కొక్క పోర్ నుండి ఒక్కొక్క యూనివర్స్ ఉద్భవించిందంటే కారణోదకశయి విష్ణు రూపం ఎంత పెద్దదో మీరే ఊహించుకోండి. అందుకే ఈ రూపాన్ని మహావిష్ణువు అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే భాగవతంలో మల్టిపుల్ యూనివర్స్, మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ సూచిస్తున్నారు. ఇక క్రియేట్ అయిన కొత్త యూనివర్స్ ని గమనించండి. ఇందులో అడుగు భాగంలో గర్భోదకం అనే సముద్రం ఉంటుంది. ఈ సముద్రం కూడా నీటితో ఏర్పడినది కాదు, కాస్మిక్ మ్యాటర్ తో ఏర్పడి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం మత్స్యావతారం వీడియోలో ప్రళయం గురించి చెప్పినప్పుడు నీరంతా భూమిపై ఉంటే ప్రళయం వచ్చినప్పుడు అదే భూమి నీటి లోపల ఎలా మునిగిపోతుంది అన్న డౌట్ చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు. దానికి సమాధానం ఇదే. ప్రళయం వచ్చి సృష్టంతా నీటిమయం అయ్యిందంటే హిరణ్య గర్భం పూర్తిగా అందులో ఉన్న కాస్మిక్ వాటర్స్ తో నిండిపోవడం. ఇక ఈ కాస్మిక్ వాటర్స్ మీద ఆదిశేషువుపై విష్ణువు తన 2వ రూపంలో శయనిస్తుంటాడు. ఈ రూపాన్ని గర్భోదకశయి విష్ణు అంటారు. ఇక గర్భోదకం దాటి పైకి వస్తే
14 లోకాలుంటాయి. కింద వరుస నుంచి వస్తే పాతాళంలో వాసుకి ఎందరో నాగులకు నాయకత్వం వహిస్తుంటాడు. దీన్ని నాగలోకం అని కూడా అంటారు. రసాతలంలో దేవతలకు శత్రువులైన దానవులు, దైత్యులు ఉంటారు. మహాతలంలో క్రోధవాసుడనే సర్పం, కుహాక, తక్షక, కాళీయ, సుషేన అనే సర్పాలకు నాయకత్వం వహిస్తుంటాడు. వీళ్ళంతా కద్రువ పుత్రులు. ఈ కద్రువ ఎవరో మరో వీడియోలో చూద్దాం. మహాభారతంలో ఇంద్రప్రస్థను నిర్మించిన మయుడు తరువాతి లోకమైన తలాతలంలో ఉంటాడు. సుతలంలో మహాబలి చక్రవర్తి తన పరిపాలన కొనసాగిస్తుంటాడు. ఇతన్ని వామనుడు పాతాళానికి అణచివేశాడంటారు. ఆ కన్ఫ్యూజన్ మరో వీడియోలో క్లియర్ చేస్తాను. వితలంలో శివుడి రూపమైన హరోభవుడు ఉంటాడు. అతలంలో బాల అనే మయుడి పుత్రుడు పరిపాలిస్తాడు. భూలోకం మనకు తెలిసిన ఫిజికల్ యూనివర్స్ అంతా ఈ లోకంలోనే ఉంటుంది. భువర్లోకంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలుంటాయి. స్వర్గలోకం ఇంద్రుడి చేత పరిపాలింపబడుతుంది. దేవతలు, గంధర్వులు, అప్సరసలు, ఋషులు ఈ లోకంలోనే ఉంటారు. మహర్లోకంలో మార్కండేయుడు వంటి మహాభక్తులైన మహర్షులు ఇక్కడ నివసిస్తుంటారు. బ్రహ్మకుమారులు జనలోకంలో ఉంటారు. తపోలోకం తపస్సుకు నివాసం అనే పేరుతో కూడా పిలుస్తారు. అయోనిజ దేవతలు అంటే ఎటువంటి స్త్రీ పురుషుల కలయిక లేకుండా పుట్టిన దేవతలు ఇక్కడ నివాసం ఉంటారు. ఆఖరిగా సత్యలోకం బ్రహ్మ నివాసం కనుక బ్రహ్మలోకం అని అంటారు. పుట్టే ప్రతి ఆత్మ ఇక్కడి నుండే వస్తుంది. ఇలా ఉన్న ప్రతి ఒక్క బ్రహ్మాండం చుట్టూరా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే 5 స్థూల ఆవరణాలు అంటే గ్రాస్ కవరింగ్స్. వాటిపైన మనసు, బుద్ధి, మోసపూరిత అహం అంటే ఫాల్స్ ఈగో అనే 3 సూక్ష్మ ఆవరణాలు అంటే సటిల్ కవరింగ్స్ కలిగి ఉంటాయి. ముందు చెప్పిన పాయింట్స్ తో రిలేట్ చేస్తే కారణోదక శయి విష్ణు తీసుకునే ఒక్క శ్వాసతో బ్రహ్మకున్న 100 ఏళ్ల కాలం పూర్తయి అతని జీవితం ముగిసిపోతుంది. విష్ణువు ఎప్పటికీ నిలిచిపోయే శాశ్వతమైన వాడు కనుక మెటీరియల్ రెల్మ్ లో ఉన్న సృష్టి మొదలయ్యి ప్రళయంతో అంతమవ్వడం అనే ప్రాసెస్ ఒక ఇన్ఫైనైట్ లూప్ లో నడుస్తుంది. అలా ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో చెప్పడం వీలు కాదు. ఒక మహాప్రళయం సంభవించిన తరువాత చోటు చేసుకున్న సంఘటన ఇప్పుడు గమనిద్దాం. యావత్ భూప్రపంచమంతా గర్భోదకంలో ఉన్న కాస్మిక్ వాటర్స్ లో మునిగిపోయింది. గర్భోదక శయి విష్ణు ఆదిశేషువుపై శయనిస్తూ యోగ నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయంలో సృష్టిని సృష్టించడానికి ఉపయోగించే 3 గుణాలు సత్వ అంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్, రాజసం అంటే మోడ్ ఆఫ్ డిజైర్, తామసం అంటే మోడ్ ఆఫ్ డార్క్నెస్ ఇవన్నీ సరిసమానంగా ఉన్నాయి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. కాసేపటికి సమయం ప్రభావం చూపించడంతో ఆ 3 గుణాల్లో ఇంబ్యాలెన్స్ చోటు చేసుకుని రజోగుణం కారణంగా నారాయణుడి నాభి నుండి ఒక సన్నటి కాడ ఉద్భవించింది. ఈ కాడ 13 లోకాలు దాటి ఆఖరి లోకమైన సత్యలోకానికి చేరుకుంది. అక్కడ దాని అంచున దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఒక తామర మొగ్గ ఉద్భవించింది. అందులో నారాయణుడి తేజస్సు ప్రవేశించి ఆ మొగ్గ విచ్చుకోవడంతో ఒక తామర పువ్వు తయారయ్యింది. దాని నుంచి బ్రహ్మ పుట్టుకొచ్చాడు. నారాయణుడి తేజస్సు వల్లే అప్పుడే పుట్టిన బ్రహ్మకు వేద జ్ఞానం లభించింది. సృష్టిలో తాను ఒంటరివాడనుకున్నాడు. తనకు 4 శిరస్సులున్నాయని తెలుసుకుని 4 వైపులా కళ్ళు పెద్దవి చేసి చూస్తే గర్భోదకంలో ఉన్న సముద్రమే కనిపించింది. దాని అలల శబ్దమే వినిపించింది. కిందకి చూస్తే తాను కూర్చున్న కమలానికి ఉన్న కాడ కనిపించింది, కానీ అది ఎక్కడ మొదలైందన్న విషయం తెలుసుకోలేకపోయాడు. వెంటనే ఆ కాడ మొదలు భాగం వైపుగా ప్రయాణించాడు. కానీ ఏమీ కనిపించకపోయేసరికి కమలంలోకి తిరిగి వచ్చేశాడు. అప్పుడే సముద్రంలో ఉన్న అలల నుండి తపహ్ తపహ్ అనే శబ్దం వినిపించింది. దానితో నువ్వు కోరుకుంటున్నది తపస్సు చేయడంతో దక్కుతుంది అన్న అర్థాన్ని గ్రహించి 100 సంవత్సరాల వరకు తన సమయాన్ని ధ్యానంలో గడిపాడు. ఆ తరువాత ఒకనాడు అకస్మాత్తుగా బ్రహ్మ మనసులో నారాయణుడు ఆదిశేషువుపై శయనిస్తున్న రూపాన్ని చూశాడు. అతడే ఆదిపురుషుడని తెలుసుకుని జ్ఞానవంతుడయ్యాడు. తన బాధ్యత ఏంటో తెలుసుకున్నాడు. వెంటనే కమలం నుండి అడుగు బయటపెట్టి నారాయణుడికి నమస్కరిస్తే విష్ణువు ఈ విశ్వాన్ని, అందులో ఉండబోయే ప్రాణకోటిని సృష్టించే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అని చెప్పగానే బ్రహ్మ సరేనని ఒప్పుకున్నాడు. ఇక సృష్టించడం ప్రారంభించాడు. ఇక్కడ గమనించదగిన విషయం ఒకటి ఉంది. బ్రహ్మ తన వంతు బాధ్యతగా విశ్వంలో సృష్టించిన ప్రతి ప్రాణి హృదయంలో, ప్రతి పదార్థంలో ఉన్న ప్రతి అణువులో ఒక తేజస్సు ఉంటుంది. అదే విష్ణువుని 3వ రూపం క్షీరోదక శయి విష్ణువు. అందుకే పెద్దలు ప్రతి ఒక్కరిలో ఆ పరమాత్ముడు ఉంటాడని చెప్తుంటారు. మనిషి తప్పు చేస్తున్నప్పుడు మనసులో ఒక గిల్ట్ ఫీలింగ్ కలుగుతుంది కదా, దానికి కారణం ఈ క్షీరోదక శయి విష్ణువే అని భాగవతం వివరిస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్, విశ్వం అండ రూపంలో ఉండి అందులో ఉన్న ప్రతిదీ బ్రహ్మచేత సృష్టింపబడింది కాబట్టి అది బ్రహ్మాండం అనే పేరు దక్కించుకుంది.
బ్రహ్మ తన మనసుతో నారాయణుడి తేజస్సుతో చేయబడ్డ సృష్టి కనుక మరొక జీవి అవసరం రాలేదు. ముందుగా సనక, సనంద, సనాతన, సనత్కుమార అనే 4 పుత్రులు తన మనసు నుండి పుట్టారు. సృష్టి కార్యాన్ని చేపట్టి వృద్ధిలోకి తీసుకురమ్మని బ్రహ్మ ఈ మానస పుత్రులను కోరాడు. పుట్టుకతోనే జ్ఞానోదయం పొందిన ఆ 4 విష్ణువుని పాదాలకు చేరి మోక్షాన్ని పొందాలని నిర్ణయించుకున్నారు. అతని మాట కాదన్నారని బ్రహ్మకు కోపం కలిగింది. ఆ కోపాన్ని నియంత్రించుకున్నా కూడా ఎరుపు నీలం కలిసిన రంగులో ఒక చిన్న పిల్లవాడు పుట్టి ఏడుస్తూ, నా పేరు చెప్పి నేను ఎక్కడుండాలో చెప్పండి అని అడిగాడు. పుట్టుకతో ఏడవటం మొదలుపెట్టావు కనుక నీకు రుద్ర అని నామకరణం చేస్తున్నాను. హృదయం, ఇంద్రియాలు, జీవం, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, సూర్యచంద్రులు, తపస్సు ఇవన్నీ నీ స్థానాలు. ఈ ప్రదేశాలకు వెళ్ళి నీ ప్రతిరూపాలను సృష్టించు అని ఆదేశించాడు. ఆ తరువాత బ్రహ్మ అత్రి, అంగిరస, పులస్త్య, పులహ్, క్రతు, భృగు, దక్ష, మరీచి, వశిష్ఠ, నారదముని అనే 10 మంది ప్రజాపతులతో పాటు ధర్మాలను కూడా సృష్టించాడు. తన హృదయం నుండి కోరిక, కనుబొమ్మల నుండి కోపం ఉనికిలోకి వచ్చాయి. బ్రహ్మ నీడ నుండి కార్దముడనే ముని ఉద్భవించాడు. బ్రహ్మ మనసు, శరీరం నుండి మిగతా ప్రపంచమంతా ఏర్పడింది. అతని 4 శిరస్సుల నుండి వేదాలు, తన శరీరాన్ని 2 భాగాలుగా చేసి మను అనే మొదటి మానవ పురుషుడిని, శత్రూప అనే మొదటి మానవ స్త్రీని సృష్టించాడు. వారిద్దరి కలయికతో ఆకుతి, ప్రసూతి, దేవహుతి అనే 3 కుమార్తెలు, ప్రియవర్ధుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులు జన్మించారు. ఆకుతి రుచి అనే ఋషిని, దేవహుతి కార్దముడిని, ప్రసూతి దక్షుణ్ణి వివాహం చేసుకోవడంతో వారి పిల్లలు వారి వంశస్థులు పుట్టుకొచ్చి ప్రపంచంలో జనసంచారాన్ని పెంచారు. స్వయంభూ మను తన తండ్రి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటో చెప్పండి, మీ ఆజ్ఞ శిరసావహిస్తాను అని అన్నాడు. ఈ సృష్టిని కొనసాగించు అని బ్రహ్మ చెప్పిన వెంటనే, అలాగే తండ్రి, కానీ నేను కొనసాగించబోయే ఈ సృష్టి ఎక్కడ నివసించాలి? మహాప్రళయం తరువాత భూమి గర్భోదకంలో మునిగిపోయింది. ఇప్పుడు అది రసాతలంలో ఉంది. దాన్ని మీరు తిరిగి భూలోకానికి తీసుకురాగలిగితే నేను ఎంతో సులువుగా సృష్టిని ముందుకు నడిపించగలను అని అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఏప్రిల్ 28, 2021 ఆ రోజు నుంచి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రీకృష్ణ సిరీస్ వారానికి ఒక ఎపిసోడ్ అప్లోడ్ చేయబోతున్నాం. దానికి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.